ఈ మోదా తుఫాను వచ్చి మా పంటలంతా కూడా నాశనం చేసేసింది. మేము ఎంతో పెట్టుబడులు పెట్టాం. మరి రసాయనిక ఎరువులతో పండించినటువంటి ఈ పంట అంతా కూడా నేలబారిపోయి మాకు దిక్కుతోసని పరిస్థితి ఏర్పడింది. మరి నాకు ఈ సంవత్సరం ఈ పంట పడిపోవడం వల్ల నాకు సుమారు 35,000 రూపాయల వరకు నష్టం. దీన్ని మరి మిషన్ కోత కొయ్యాలన్నా, లేబర్తో కొయ్యాలన్నా చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. నేను గత 5 సంవత్సరాలు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానండి. అంటే 4 సంవత్సరాల నుంచి PMDS చేయడం మొదలెట్టానండి. తుఫాను ప్రభావం అయితే నాకైతే ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల ఏం అనిపించలేదండి. నేను ప్రకృతి వ్యవసాయంలో కొన్ని పద్ధతులు వాడడం జరిగిందండి. దాంట్లో నేను ఫస్ట్ నేనే ఇత్తన శుద్ధి చేయడానికి బీజామృతంతో ఇత్తన శుద్ధి చేశాను. తర్వాత ద్రవజీవామృతం పాడించడం జరిగింది. ఒకసారి స్ప్రేయింగ్ చేయడం జరిగిందండి. కషాయాలు స్ప్రే చేయడం వల్ల అయితే నాకైతే చాలా మంచి రిజల్ట్ ఇచ్చిందండి నాకైతేనే. మా పక్క పొలం మరి ప్రకృతి వ్యవసాయం చేసాడు. అతను ఏదో చేస్తున్నాడని మేము అనుకునేవాళ్ళం. ఈరోజు మరి అతని పంట చాలా ఆరోగ్యకరంగా ఆనందకాయంగా నిలబడి ఉంది. మరి అటువంటి వ్యవసాయం కోసం మేము కూడా వెళ్ళడానికే మరి మాకు కూడా ఉత్సాహం కలుగుతుంది.